బర్త్డే. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా. నాకు ఈ డౌట్ వచ్చి నేను ముందు మా ఆయనకి ఇచ్చా. కాలిపోయింది. డిప్రెషన్ ఎలా ఉంటుంది చెప్పండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. వీ టుగెదర్. ఎలా ఉన్నారు? నేను మీ వందన. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బర్త్డే వ్లాగ్. సో ఈ వీడియోలో మీరు చాలా చూడబోతున్నారు, చాలా ఫన్ చూడబోతున్నారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఇట్ ఈస్ గోయింగ్ టు వీడియో. ఇది వచ్చేసి నా బర్త్డే నైట్ సెలబ్రేషన్స్ అండి, మిడ్ నైట్ సెలబ్రేషన్స్. ఇట్ స్టార్టెడ్ విత్ ద ప్రేయర్ యాజ్ యూజువల్. అండ్ దాని తర్వాత కేక్ నేను మా వారు కలిసి కట్ చేసాము. బికాజ్ ఈ నైట్ సెలబ్రేషన్స్ తర్వాత నెక్స్ట్ డే నేను లీవ్ అయితే పెట్టుకోలేదు. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ఇన్లాస్ ప్లేస్. ఇంకా ఇద్దరం కలిసి ఒకేసారి అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము యాజ్ యూజువల్. అండ్ ఇక్కడైతే నేను చెల్లి నాకు గిఫ్ట్ చేసిన గిఫ్ట్స్ని ఓపెన్ చేస్తున్నాను. వన్ వాజ్ ద స్లిమ్ బ్యాగ్, ఇంకొకటి నేను ముందే ఓపెన్ చేశాను, పాండా అనమాట, బెడ్ ల్యాంప్. కానీ నేను అది తొందరగా చూడగానే మా వారికి ఇచ్చేసాను, బికాజ్ ఐ నో షీ లవ్స్ ఇట్ అని. చాలాసేపు దాంతో ఆడుకుంది. ఇంకా నైట్ పడుకునేసరికి అంతా 2:30 అట్లా అయింది. మార్నింగ్ ఇలా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాను. సెలబ్రేషన్స్ చూశారు. అండ్ నేను డే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా బిజీ ఉండే. నైట్ నేను పడుకునే వరకు అంతా 2:30 అంతా అయింది. మార్నింగ్ లేచి రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చి వర్క్కి వెళ్ళాలి డైరెక్ట్ దట్టు. నేను ఇంకా నైట్ నిద్రలేదు కాబట్టి వచ్చాక పడుకున్నాను అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో, ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ శారీ గిఫ్టెడ్ బై మై మావయ్య. అండ్ తెలుసా డ్రెస్సెస్లో ఎంత అబ్బా నాకు డిప్రెషన్ వచ్చేసింది అనమాట. యునో ఐ డిప్రెస్డ్ అ లాట్. చాలా స్ట్రెస్ అయిపోయింది ఈ బర్త్డేకి ఎస్పెషల్గా. ఏంటి దేవుడా నీకు ఇష్టం లేదా నేను వేసుకోవడం అని నేను ఎన్ని అనుకున్నాను. యూనో నేను ఆర్డర్ చేసుకున్న శారీ రాలేదు టైంకి. సరే ఇది ఎలాగో ఉంది, 15 days ముందు ఇచ్చాను, టైలర్ దగ్గర వస్తుంది అంటే టైలర్ ఇది స్టిచ్చింగ్ చేయలేదు. నా బర్త్డే మండే, నేను 15 days ముందు ఇచ్చాను, మల్టిపుల్ రిమైండర్స్ ఇస్తూ ఉన్నాను. అయినా కూడా నేను సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు నాకు సాటర్డే ఇవ్వాలి అన్నాను. ఆయన నేను సండే తీసుకోవడానికి వెళ్ళాను, తను కట్ చేసి పెట్టారు. యూనో సరే పోనీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్లో అట్లా కంప్లీట్ అవుతుంది, 45 minutes అనుకోండి. తను కట్ చేసింది మా చెల్లి చీర. యూనో సేమ్ ఇలాంటి శారీనే చెల్లికి కూడా ఉంది, ప్యారెట్ గ్రీన్. నేను అది కూడా ఇచ్చాను, అది నాదనుకుని తన బ్లౌజ్ నా సైజ్ కట్ చేసేసారు. ఎలా ఉంటుంది చెప్పండి. నేను ఇంకప్పటికి సెకండ్ టైం వెళ్ళడం వల్ల నాకు తెలిసింది, లేదంటే ఇవాళ నేను ఆ గ్రీన్ శారీలో ఉండేదాన్నేమో. యూనో ఇట్స్ లైక్ అ డిప్రెషన్. నాకు సరే అని చెప్పేసి తన దగ్గరే బ్లౌజ్ తీసుకుని, అంటే నా బ్లౌజ్ నేను తీసుకుని, తను ఆల్రెడీ లైనింగ్ తెచ్చున్నారు, వాషెస్ అంతా పెట్టున్నారు కాబట్టి అది తీసుకుని అమ్మ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుందాం, మా మమ్మీ టైలర్ కాబట్టి అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మమ్మీ నేను వెళ్ళేసరికి లైనింగ్ అంతా కట్ చేసేసారు. బట్ యూనో నేనే నా ఓన్ శారీ బ్లౌజ్ని కాల్ చేసుకున్నాను. యూనో ఐరన్ చేస్తాం కదా, లైనింగ్ కట్ చేశాక ఐరన్ చేస్తారు టైలర్స్, నీట్ ఫినిషింగ్ రావడానికి. సో ఐరన్ చేయమన్నారు నన్ను. ఎప్పుడూ నేనే చేస్తాను, ఐరన్ చేస్తున్నాను, నేను చూసుకోలేదు, హీట్ కాలిపోయింది. యునో గైస్, నేను ఎంత అనుకున్నానంటే ఐ వాజ్ ఫుల్లీ డిప్రెస్డ్. చాలా స్ట్రెస్ వచ్చేసింది నాకు. యూనో డిప్రెషన్. యూనో చాలా అసలు ఏంటి అని మమ్మీ ఎలాగో సెట్ చేశారు లక్కీగా. అండ్ నేను ఆర్డర్ పెట్టుకున్న శారీ రాకుండా 23rd వస్తుంది అని తెలిసింది. అసలు నా బర్త్డే 22nd, 23rd వస్తే నేను ఏం చేసుకోవాలి? శారీ కూడా, బ్లౌజ్ కూడా రెడీ అవ్వాలి కదా. సరే పోనీ ఏదైనా మిక్సర్ మ్యాచ్ చేద్దామంటే దాని మీద బ్లాక్ శారీ, సారీ అది వైట్ అండ్ బ్లాక్ శారీ అనమాట. నేను ఏది మ్యాచ్ చేయలేను, బ్లాక్ బ్లౌజ్ కావాలి. నాకు అసలు బ్లాక్ బ్లౌజే లేదు. షాపింగ్కి వెళ్దాము సరే పోనీ అంటే నాకేమో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఐ కెన్ నాట్ మిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్.
పోనీ ముందు సండే వెళ్దామంటే లేదు, నేను ఎలాగో ఆర్డర్ పెట్టుకున్నా కదా అది వచ్చేస్తుంది అని నేను ధైర్యంగా ఉన్నాను. హ్యాపెన్స్, ఇలాంటివి అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ టుడే మై లుక్ టర్న్డ్ అవుట్ ద మోస్ట్ బ్యూటిఫుల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్ అయిపోయింది. చాలా 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 బాగుంది. ద పళ్ళు, ఇట్ వాస్ టూ రిచ్. సి, పళ్ళు అయితే ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో అసలు శారీలో నాకు నచ్చింది. నేను వర్క్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత నాకు మా మామయ్య గారు గిఫ్ట్ చేసిన శారీ వేసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ దానిపైన బ్లౌజ్ సెట్ అవ్వలేదు. మళ్ళీ అది కొంచెం అంటే నాకు దానిపైన కూడా బ్లౌజ్ నిన్నే పర్చేస్ చేసుకున్నాను. నేను దాన్ని కూడా నిన్నే వచ్చిందని నా చేతిలోకి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు, వేరే బ్లౌజెస్ ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామంటే సెట్ అవ్వలేదు. నేను మళ్ళీ వేసుకున్నాను ఇన్ దిస్ బ్యూటిఫుల్ శారీ. వెరీ హ్యాపీ ఫర్ ది డే. అమ్మ వాళ్ళు వచ్చారు నాకు తెలియకుండా. అమ్మ పాయసం చేసి తీసుకొచ్చింది. అయితే ఇంకా అమ్మ, నేను, నాన్న అయినా రత్న రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు రత్న రెస్టారెంట్కి. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఆ ఫేవరెట్ మటన్ బిర్యానీ తినేసాము. ఫుల్గా బొచ్చు నిండిపోయింది. అండ్ వస్తూ శ్రీరామ్ బేకరీకి వెళ్ళి, రేపు మా వారి బర్త్డే కదా, సో కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను, పర్పస్ అండ్ ఆల్. అండ్ నైట్ కట్ చేయడానికి ఒక బుజ్జి కేక్ తీసుకొచ్చాను, బ్రౌనీ. సో దట్స్ ఆల్ ఫర్ ది స్టోరీ, బిగ్ స్టోరీ, యా. సో వీడియోని ఇప్పటికూ చూస్తూ ఉన్నారు, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పూర్తిగా చూసి వీడియోని అయితే ఎండ్ చేయండి. లైఫ్ ఆల్వేస్ గివ్స్ అస్ అనమాట. ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి నాకు అయినట్టే. బట్ వాట్ ఐ లెర్న్ వాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్. ఇప్పుడు ఈ శారీ విషయంలోనే కాదు, నాకైతే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ అని గాడ్ నాకు చాలా విషయాలలో నేర్పిస్తూనే ఉన్నారు. ఐ కాంట్ I don't want to, like, this is not the time to share all that, but I'm so happy. Whatever he gives the best. And this is my 28th birthday. I'm so grateful to God to live, he gave me this beautiful life, grace upon grace. He's just spreading on me. కృప వెంబడి కృపతో ఆయన నన్ను కాపాడుతూ ఉన్నారు. ఇంత ఆరోగ్యంగా, ఇంత హెల్తీగా, ఇంత ఆనందంగా, వాట్ ఎల్స్ వీ వాంట్? I'm very grateful to God. I'm really thankful to God. And ఇక్కడితో నా బర్త్డే స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో చూసేయండి. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి నవ్వుతావేంటి? Smiling girls. ఏసీ వల్ల ఆన్ అవ్వట్లేదు క్యాండిల్ అని ఇన్ని అవుతున్నారు, నాకు రాదని చెప్పేసి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యువర్ హస్బెండ్. హ్యాపీ బర్త్డే వందన. హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా సింపుల్గా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. అదే రోజు ఈవినింగ్ నేను ఇక్కడ డెకోర్ చేయడానికి రెడీ అవుతున్నాను. అండ్ అలానే
నేను ఏ వాల్కి అయితే డెకర్ చేస్తానో మీకు ఆల్రెడీ తెలుసు. యూజువల్గా డెకర్ చేసే వాల్కి ఉన్నవంతా డిస్ట్రాక్షన్స్ రిమూవ్ చేసేసి, అలానే డైనింగ్ టేబుల్ కూడా అదర్ సైడ్ మూవ్ చేసేసి నేను డెకర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంతకీ నా వాయిస్కి ఏమైందా అని అనుకుంటున్నారా? హెల్త్ బాగాలేదండి, ఫీవర్, కోల్డ్ అండ్ కాస్త కోఫ్, దాంతో పాటు నా గొంతు కూడా పోయింది. ప్లీజ్ ఇగ్నోర్ అండి, ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. యాక్చువల్గా సగం వీడియో నేను ఇంతకు ముందే చేసేసాను. మధ్యలో ఫీవర్ రావడం, నా గొంతు పోవడం, ఎలా అయినా అప్లోడ్ చేయాలి అని చెప్పి కూర్చున్నానండి. ఎన్ని డిస్ట్రాక్షన్సో చెప్పనా. నా హెల్త్ సహకరించట్లేదు, ఇంట్లో వైఫై కూడా సహకరించట్లేదండి. సిన్స్ 3 days నో వైఫై ఈవెన్ నవ్. ఎలా అప్లోడ్ చేస్తానో తెలీదు. నాకు తెలిసి ఇంకా 2 days తీసుకుంటుంది. నేను వైఫైతో పెట్టుకుంటే అయ్యేది కాదు అని చెప్పేసి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎలా అయినా అప్లోడ్ చేద్దాము అని కూర్చున్నానండి. సో నా కష్టాలు మీకు అర్థమవుతున్నాయి కదా. ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ అండి. అండ్ అన్నట్టు డెకరేషన్కి వచ్చేస్తే నేను బ్లాక్ ఇంకా గోల్డ్ చూస్ చేసుకున్నాను. మీరు చూస్తున్నట్టుగా నేను బ్లాక్ సాటిన్ రిబ్బన్కి గోల్డ్ కలర్ బెలూన్స్ని కింద యాడ్ చేస్తున్నాను. నాకు ఫ్లోటింగ్ ఫీల్ కావాలి, అందుకే ఇలా డెకోర్ చేస్తున్నానండి. అబ్బాయిలకి ఇంతకంటే ఏం కలర్స్ యూస్ చేయగలని చెప్పండి. మీకేమైనా ఐడియాస్ ఉంటే నాతో తప్పకుండా ఇన్స్టాలో షేర్ చేయండి. నా ఛానల్ని మీరు విజిట్ చేస్తే నా ఇన్స్టా లింక్ మీకు దొరుకుతుంది. ప్లీజ్ టు డిఎం మీ ఇన్ ఇన్స్టా అండ్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ బర్త్డే డెకరేషన్స్ కోసం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ముందే చెప్పినట్టుగా ఫ్లోటింగ్ ఫీల్ రావడానికి రిబ్బన్కి బ్యాక్ అంటే రిబ్బన్కి కింద నేను బెలూన్ని యాడ్ చేసేసి ముడి వేసేసి సీలింగ్కి స్టిక్ చేసేసాను. అది కూడా అన్నీ ఒకే లెవెల్లో స్టిక్ చేయలేదు, ఒకే హైట్లో స్టిక్ చేయలేదు. కొన్ని వాల్కి అంటుకుని ఉన్నట్టుగా అండ్ కొన్ని కొంచెం ముందుకి స్టిక్ చేశానండి. అండ్ యాక్చువల్గా నేను తీసుకున్నదైతే యాక్చువల్ సాటిన్ రిబ్బన్ కాదు, అది సంథింగ్ ఎల్స్. నాకు సాటిన్ రిబ్బన్ అయితే దొరకలేదండి. సో దొరికిన దాంతో ఇలా అడ్జస్ట్ అవుతున్నాను. సాటిన్ అయితే ఇంకా బాగుండేది తెలుసా. అండ్ మీరు చూస్తున్నట్టుగా నా అల్లుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా ఆడుకుంటున్నాడు. బెలూన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ వాడు ఎలాగో ఆడుకుంటున్నాడు కాబట్టి వాడి డిన్నర్ని కూడా కంప్లీట్ చేసేసాము. సో ఈ బర్త్డే డెకోర్ నాకు, మా వారికి కూడా, యాక్చువల్గా మా వారికి కాబట్టి నేనైతే ఇక్కడ 30 యాడ్ చేశాను. ఎందుకు నాకు అని అన్నాను అంటే నా బర్త్డేతో పాటు మా వారి బర్త్డే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ అలాగే మా వారితో పాటు నా బర్త్డే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో 23rd జరుపుకోవడం అలా వస్తుంది. సో అందుకని చెప్పేసి ద డెకోర్ టర్న్డ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్. నాకు చాలా బాగా నచ్చాయి. చిన్న ఎలిమెంట్స్ లాగా వెనుక స్ట్రింగ్ లైట్స్ కూడా యాడ్ చేశాను. అండ్ మీరు చూస్తున్నట్టుగా ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ ద బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్ అండి. సో నేను ఈ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ డ్రెస్ ఇది యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే చెక్ చేయండి. అండ్ ఈ బో ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ దిస్. ఇది నేను చేసుకున్నాను, క్రోషే చేశాను అనమాట. ఇట్ టర్న్డ్ అవుట్ గ్రేట్ అండ్ ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ నా డ్రెస్కి. అండ్ ఇలా మినిమల్గా రెడీ అయిపోయాను అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ద ఈవినింగ్. ఈ గోల్డ్ బ్యాక్గ్రౌండ్లో నా డ్రెస్ బాగా కనిపిస్తుంది కదా. సో ఐ లవ్డ్ ఇట్ అండి. అండ్ హియర్ కమ్స్ ద బర్త్డే బాయ్. Happy birthday to you. Happy birthday to you. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళాము డిన్నర్ కోసం. నేను, మా వారు, అత్తయ్య, మావయ్య, మా ప్రీతి, ఇంకా అలానే మా అన్నయ్య, అలానే పిల్లలు కూడా అన్నమాట. చూసారుగా, మినిమం ఉంటుంది మా అల్లుడితో.
అండ్ మేమైతే మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ బుజ్జి చూస్తున్నారు కదా, ఒక స్లీప్ వేసేసి లేచింది అండ్ ఫుల్ యాక్టివ్ అయిపోయింది, అల్లరి చేస్తూ చుట్టూ ఉన్నవన్నీ చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. Thank you so much for watching my video till end, Andy. Please show your support and love by subscribing to our channel. Thank you so much for watching till end.